ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, మొట్టమొదటిగా నీతో భయపడొద్దు. ఏ విషయము గురించి ఈ ఉదయకాల సమయంలో నీవు భయపడుతూ ఆలోచన చేస్తూ ఉన్నావో, ఏ మనుష్యుని గురించి, ఏ పని జరగాలని, ఏ భారము తీరాలని, ఏ విషయములో అయితే ఈ ఉదయకాల సమయంలో నీవు భయానికి గురవుతూ ఉన్నావో ఆ విషయములో ఈ దినము దేవుడు ఆయన సహాయాన్ని అందిస్తానని, నిన్ను భయపడొద్దని సర్వోన్నతుడైన నీ తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ప్రార్థన చేయి. మంచము దిగ్గానే మోకరించి, అయ్యా ఈరోజు ఇదిగో నీవు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నా అవసరతలు అన్నీ నీ వద్ద పెడుతున్నానయ్యా అని నీ అవసరాలు అవన్నీ నువ్వు దేవుని దగ్గర పెట్టినట్టయితే దేవుడే సమస్తము కూడా ఈరోజు నీ జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తారు. చూడండి, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానాన్ని తలంచొద్దంటున్నాడు దేవుడు. ఆయనను నమ్ముకున్న వారు సిగ్గుపడే విధంగా దేవుడు విడిచిపెట్టడండి. మన సొంత అపరాధముల వల్ల మనం చేసుకున్న పొరపాట్ల వల్ల మన జీవితంలో అవమానం ఎదురవుతుంది, కానీ దేవుడు తానంతటి తాను ఏనాడు తన బిడ్డలను అవమానానికి విడిచిపెట్టడు. అయితే ఈరోజు ఏ రకంగా అయినా సరే నీ జీవితంలో ఒక ఇబ్బంది ఉందా? ప్రభు చెప్తూ ఉన్నారు, నీవు అవమానం పొందాల్సిన అవసరము లేదని. ఎటువంటి పరిస్థితుల్లో ఏ మనిషి దగ్గర నీవు తల వంచే పరిస్థితి రాకుండా ప్రభు నేను హెచ్చిస్తారు. ఆయన మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసి నీ జీవితాన్ని ఈ దినము దేవునికి అప్పగించు. ఆయన అంటున్నారు, చూడండి, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుస్తావట. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నా జీవితంలో ఇది కోల్పోయానయ్యా, వాళ్ళ ముందు నేను తలదించుకున్నానయ్యా, అనేక మంది ముందు నా పరువు పోయిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. యోసేపు తన జీవితాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. అన్నదమ్ములు అతన్ని కొట్టి గోతిలో పడవేశారు, అమ్మివేశారు, వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ యోసేపు జీవితాన్ని అద్భుతంగా తన అన్నదమ్ములందరూ వచ్చి అతని ఎదుట మోకరిల్లే విధంగా ఎంత గొప్ప హెచ్చింపు యోసేపుకు దయచేశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలోనే నిన్ను తృణీకరించిన వారు నీ వద్దకు వస్తారు. నీవంటే లెక్క చేయని వారు నీ సహాయం కోసం వచ్చే విధంగా నీ తలను దేవుడు లేవనెత్తుతానని దినము వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెక్కడి నుంచి వాగ్దానం వింటూ ఉన్నావో నిన్ను బలపరచువారు ఒకరున్నారు, ఆయన సృష్టికర్త అయిన క్రీస్తు. ఆమెన్. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన అడిగిన దానికి ప్రతిదీ ఆయన జవాబు ఇచ్చేవాడని నమ్మి ఆయన వద్దకు వచ్చినప్పుడు తప్పకుండా వారు జవాబు పొందుకొని తీరుతారు. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నీ భయము దేవునికి తెలుసు, నీ ఆలోచన దేవునికి తెలుసు, నీ ఆశ కూడా దేవునికి తెలుసు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు సిగ్గుపడొద్దు, నీ బాల్యకాలపు సిగ్గంతా కూడా నువ్వు మరుస్తావు. ఎవరెవరు నిన్ను అవమానానికి గురి చేశారో, ఎవరెవరు నిన్ను నిందించారో వాళ్ళందరి ముందు నీ తల ఎత్తే రోజు రాబోతూ ఉంది. అది ఈరోజే నీ జీవితంలో ప్రారంభం అవబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.